إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا وسيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل الله فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا. قال الله سبحانه وتعالى في القرآن المجيد والفرقان الحميد: أعوذ بالله السميع العليم من الشيطان الرجيم من همزه ونفخه ونفثه. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدى هدي النبي صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. قال الله سبحانه وتعالى في موضع آخر: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. حافظوا على الصلوات والصلاة الوسطى وقوموا لله قانتين. وقال النبي صلى الله عليه وسلم: الصلاة وما ملكت أيمانكم. رواه مسند أحمد. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم ربي زدني علما. అన్ని పొగుడుతలు ప్రశంసలు కేవలం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి మాత్రమే వర్తిస్తాయి. ఆయన తర్వాత అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కురియుగాక మన చిట్ట చివరి మహాప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. సహోదరులారా, నేను నా విషయాన్ని మొదలుపెట్టే ముందు మీ అందరినీ ఈదుల్ ఫిత్ర్ యొక్క ముబారక్బాద్ చెప్తున్నాను. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుమ్ ఈదుం ముబారక్ అలైనా వ అలైకుమ్. ఈరోజు ఈ యొక్క ఈద్ ఖుత్బాలోని నా అంశం రంజాన్ తర్వాత మన జీవితాలు. సోదరులారా, ఈ రంజాన్ నెల అనేది ఎంతో పవిత్రమైన నెల. ఈ నెలలో ముస్లింలు అల్లా యొక్క ఆరాధనలను చేస్తారు. అయితే ఈ నెల ఇప్పుడు వెళ్ళిపోతుంది, మన నుంచి దూరం అయిపోతుంది. అయితే ఈ నెల వెళ్ళేటప్పుడు మనల్ని కొన్ని విషయాలను నేర్పి వెళ్తుంది. ఆ విషయాల్ని మనం మన జీవితంలో ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అందులోని మొదటిది నమాజ్ స్థాపించడం. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క ఆరాధనలలో అన్నిటికంటే గొప్పమైన శ్రేష్టమైన ఆరాధన ఏదైనా ఉంది అంటే అది నమాజ్ మాత్రమే. ఇస్లాంలో నమాజ్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులందరూ కేవలం తన యొక్క ఆరాధన కోసమే పుట్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథమైన ఖురాన్ లో తెలియజేస్తూ ఈ విధంగా సెలవిచ్చాడు: వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. నేను మానవులను మరియు జిన్నులను కేవలం నా యొక్క ఆరాధన కోసమే పుట్టించాను. అంటే మానవుడి జీవితం యొక్క ఉద్దేశం, మానవుడి యొక్క పుట్టుకకి ఒక అర్థం ఏమిటంటే అది అల్లాహ్ను ఆరాధించడం. ఒకవేళ ఒక మనిషి అల్లాహ్ను గనక ఆరాధించకపోతే అతని జీవితం నీకు ఒక ఉద్దేశం అనేది ఉండదు.
అతని జీవితం యొక్క ఉద్దేశం అనేది పూర్తవ్వదు. సోదరులారా, ఒకవేళ ఒక మనిషి హజ్ చేస్తున్నాడు, జకాత్ చేస్తున్నాడు, రంజాన్ యొక్క ఉపవాసాలను ఉంటున్నాడు, అన్ని ఆరాధనలు చేస్తున్నాడు, కానీ నమాజ్ మాత్రం వదిలేస్తే అతని జీవితం యొక్క అర్థం ఎప్పటికీ పూర్తవ్వదు. ఎందుకంటే అల్లా యొక్క ఆరాధనలలో అన్నిటికంటే గొప్ప ఆరాధన నమాజ్ మాత్రమే. అల్లా సుబ్హానహు వ తఆలా నమాజ్ స్థాపించండి అంటూ దివ్య గ్రంథమైన ఖురాన్ లో ఈ విధంగా సెలవిచ్చాడు. హాఫిజు అలస్ సలవాతి వస్సలాతిల్ ఉస్తా, మీరు నమాజ్లను స్థాపించండి, ముఖ్యంగా అసర్ నమాజ్. ఈ యొక్క ఆయతులో అసర్ నమాజ్ ని ముఖ్యంగా స్థాపించండి అని ఎందుకు చెప్పారంటే, ఎక్కువగా ప్రజలు వదిలే నమాజ్ అసర్ మరియు ఫజర్ నమాజ్. ఈ రెండు నమాజ్లని ప్రజలు చాలా ఎక్కువగా వదులుతారు. అందువల్లనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక హదీసులో ఈ విధంగా అన్నారు, మన్ సల్లల్ బర్దైని దఖలల్ జన్నా, ఎవరైతే రెండు చల్లటి నమాజ్లను చదువుతాడో అతడు స్వర్గంలోకి ప్రవేశిస్తాడు. ఒక మనిషి నమాజ్ స్థాపించకపోతే అతడు ఎప్పటికీ కూడా స్వర్గంలోకి ప్రవేశించడు లేడు. ఎందుకంటే స్వర్గం యొక్క ద్వారాలలో ఒక ముఖద్వారం, స్వర్గం యొక్క ముఖద్వారం బాబుసలా, అంటే ఆ యొక్క తలుపు అనేది, ఆ ద్వారం అనేది నమాజ్ స్థాపించినప్పుడే తెరుచుకుంటుంది. ఒకవేళ నమాజ్ స్థాపించకపోతే ఆ యొక్క తలుపు, ఆ యొక్క ద్వారం అనేది తెరుచుకోదు. కాబట్టి మనం నమాజ్ ఎల్లప్పుడూ స్థాపించుతూ ఉండాలి. సోదరులారా, ఆలోచించండి, చాలా మంది ముస్లిం సహోదరులు రంజాన్ నెలలో నమాజ్ ని స్థాపిస్తారు, నమాజ్ ని చదువుతారు. కానీ ఎలాగైతే రంజాన్ నెల ముగిసిపోతుందో వారు మసీద్లలో కనిపించరు, నమాజ్ల నుంచి దూరంగా ఉంటారు. సోదరులారా, ఈ నమాజ్ అనేది కేవలం ఒక్క రంజాన్ నెలలో ఫర్జ్ అయినది కాదు, రంజాన్ నెల తర్వాత కూడా పూర్తి జీవితం నమాజ్ అనేది ఫర్జ్ ఉంది. కాబట్టి మనం ఈ నమాజ్ ని స్థాపించాలి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన యొక్క చివరి క్షణాలలో ప్రజల్ని నమాజ్ స్థాపించండి అంటూ ఈ విధంగా అన్నారు, అస్సలా అస్సలా వమా మలకత్ ఐమానుకుం, మీరు నమాజ్ స్థాపించండి, నమాజ్ స్థాపించండి, మీకంటే కింద స్థాయిలో ఉన్న వారిని క్షేమంగా చూడండి. అంటే నమాజ్ కి అంత ప్రాముఖ్యత ఉంది. అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్ మజీద్ లో ఒక్క చోట కాదు, రెండు చోట్ల కాదు, ఎన్నో చోట్ల ప్రతి సూరలోని అల్లా సుబ్హానహు వ తఆలా నమాజ్ స్థాపించండి అంటూ అకీమిస్ సలాహ ఆతు జకా, అకీమిస్ సలాహ ఆతు జకా అన్నారు. కాబట్టి నమాజ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎవరైతే నమాజ్ స్థాపిస్తారు, నమాజ్లని చదువుతారు, 5 పూట్ల నమాజులు చేస్తారు, వారే నిజమైన విశ్వాసులు. ఎవరైతే నమాజ్ వదులుతారో వాళ్ళ యొక్క మనసులో నుంచి ఈమాన్ అనేది వెళ్ళిపోతుంది, నిఫాక్ అనేది పుట్టుకు వస్తుంది. అందువల్లనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇస్లాం మరియు కుఫ్ర్ యొక్క తేడాను చెబుతూ ఈ విధంగా అన్నారు, అల్ ఫర్ఖు బైనల్ ఇస్లామి వల్ కుఫ్రి తర్కస్ సలా, మన్ తర్కస్ సలా ఫఖద్ కఫర. కుఫ్ర్ మరియు ఇస్లాం మధ్య తేడా ఏమైనా ఉంది అంటే అది నమాజ్ మాత్రమే. ఎవరైతే నమాజ్ వదులుతారో వారు కుఫ్ర్ చేసినట్లు అవుతుంది. అంటే నమాజ్ వదలడం అల్లా సుబ్హానహు వ తఆలాతో కుఫ్ర్ చేసినట్టుగా సమానమవుతుంది. కాబట్టి మనం నమాజ్ ఎల్లప్పుడూ స్థాపిస్తూ ఉండాలి. ఈ యొక్క గుణపాఠం అనేది మనకు ఈ సంవత్సరం రంజాన్ మనకిచ్చింది. అంటే ఖురాన్ ని చదవడం. ఖురాన్ అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క దివ్య గ్రంథం. ఈ గ్రంథంలో ఎలాంటి విషయాలను చెప్పబడ్డాయి అంటే, ఒకవేళ మనిషి యొక్క జీవితం హిదాయత్ పై ఉండాలి అంటే, ఇస్లాం పై ఉండాలి అంటే అతడు ఖురాన్ ని చదవాలి. అందువల్లనే అల్లా సుబ్హానహు వ తఆలా దివ్య గ్రంథంలో ఖురాన్ ని చదవండి అని చెప్పాడు, వరత్తిలిల్ ఖురాన తర్తీలా. కాబట్టి మనం ఖురాన్ ని చదవాలి. చదవాలంటే ఖురాన్ చేతుల్లో పెట్టుకుని చదివేసి వదిలేయడం కాదు. ఆ ఖురాన్ లో ఏం చెప్పబడింది దాని గురించి ఆలోచించడం, అక్కడ ఏముంది అని ఆలోచించడం. ఒకవేళ పురాత కాలంలో ఏదైనా విషయాలు గనక చెప్పినట్లయితే వాటి వల్ల మనం ఏం నేర్చుకోవచ్చు, మనం ఎలాంటి పాపాల నుంచి దూరంగా ఉండాలి, ఎలాంటి పుణ్యాలు చేయాలి, ఎలా మన జీవితంలో ఖురాన్ పై
చేయాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఖురాన్ని ఎవరైతే చదువుతారో వారు నిజంగా ఖురాన్ని చదివినట్లు అవుతుంది. కేవలం రంజాన్ రాగానే ఖురాన్లు తీసుకొని చదువుకుంటే సరిపోదు, తర్వాత పెట్టేస్తారంతే. అది కాదు చదవడం అంటే. ప్రతిరోజు మనం ఖురాన్ని చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎవరైతే ఖురాన్ని చదువుతారో వారిని ఉత్తమమైన వారుగా చెబుతూ ఈ విధంగా అన్నారు, ఖైరుకుం మన్ తఅల్లమల్ ఖురాన వ అల్లమహు. ఎవరైతే ఖురాన్ నేర్చుకుంటారో లేదా నేర్పుతారో వారి కంటే ఉత్తమమైన వారు ఎవరు లేరు. సుబ్హానల్లాహ్. ఈ ఖురాన్ ఎంత శక్తివంతమైనది అంటే దీని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా హషర్లో ఏమన్నారంటే, లౌ అన్జల్నా హాదల్ ఖురాన అలా జబలిన్ లరఅయ్తహు ఖాషియన్ ముతసద్దిఅన్ మిన్ ఖష్యతిల్లాహ్ వ తిల్కల్ అమ్సాలు నద్రిబుహా లిన్నాసి లఅల్లహుం యతఫక్కరూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా అన్నారు, ఈ ఖురాన్ అనేది ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై అంటే ఒక మానవుడిపై అవతరింపబడింది. ఒకవేళ ఇదే ఖురాన్ని మనం ఏదైనా కొండపై గాని పర్వతంపై గాని అవతరింపజేస్తే అది అల్లాహ్ యొక్క భయంతో ముక్కలు ముక్కలుగా చీలిపోతుంది. ఇది ఖురాన్ కు ఉన్న శక్తి. ఇంకో చోట్ల సూరా అహ్జాబ్ లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా అంటున్నారు, ఇన్నా అరదనా అల్-అమానత అలా సమావాతి వల్ జిబాలి వల్ అర్ద్ ఫఅష్ఫక్నా మిన్హా వ హమలహా అల్-ఇన్సాన్ ఇన్నహు కాన జలూమన్ జహూలా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మేము ఈ ఖురాన్ని ఆకాశాలపై, కొండలపై, భూమిపై అవతరింపజేశాము. కానీ వారు దాన్ని స్వీకరించడానికి భయపడిపోయారు. వారి దగ్గర అంత శక్తి లేదు. కానీ మనిషి దాన్ని స్వీకరించారు, ఆయన కూడా తప్పుదారిలో నడుస్తున్నాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి మన ఖురాన్ని తదబ్బురుగా అంటే దాంట్లో ఏమున్నాయి అని జాగ్రత్తగా చూసుకుంటూ మనం చదవాలి మరియు దాన్ని మన జీవితంలో అమలు చేయాలి. ఒక వ్యక్తి అమ్మ ఆయిషా రజియల్లాహు అన్హా గారి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తాడు, ప్రవక్త యొక్క ప్రవర్తన ఎలా ఉండేది అని. ప్రవక్త ఎలా నడుచుకునేవారు, ఆయన యొక్క జీవిత స్వభాగం ఎలా ఉండేది అని అడిగితే ఆయిషా రజియల్లాహు అన్హా ఆ ప్రశ్నకి జవాబు చెప్తూ అంటారు, అసలు తక్రవుల్ ఖురాన్, మీరు ఎప్పుడు ఖురాన్ని చదవలేదా? ఎందుకు ఖురాన్ని ఎందుకు చదవాలి? ప్రవక్త యొక్క ప్రవర్తన మనకు తెలియాలంటే ఖురాన్ ఎందుకు చదవాలి? ఎందుకంటే ఆయిషా రజియల్లాహు అన్హా గారు అంటున్నారు, కాన ఖుల్కుల్ ఖురాన్, ప్రవక్త గారి యొక్క ప్రవర్తనే ఖురాన్. ఖురాన్ లో ఏముందో ప్రవక్త గారు అదే నడుచుకునేవారు. అది ఖురాన్ యొక్క ఇత్తబా చేయాలి అంటే, అనుసరించాలి అంటే అది నిజమైన అనుసరణ. కాబట్టి మన జీవితంలో ఖురాన్ని చదవాలి, ఖురాన్ పై అమలు చేయడానికి ప్రయత్నించాలి, ఖురాన్ పై అమలు చేస్తూ మన జీవితాన్ని గడపాలి. అప్పుడే మనం రేపు ప్రళయం రోజున సాఫల్యం పొందుతాము. సోదరులారా, అదే విధంగా రంజాన్ ఇచ్చే మూడవ పాఠం ఏమిటంటే హరాం నుండి దూరంగా ఉండడం. సోదరులారా, రంజాన్ లో ఒక ముఖ్యమైన ఆరాధన అదే ఉపవాసాలు అంటే రోజా. ఈ ఉపవాసం ద్వారా మనిషి ఇచ్చే సందేశం ఏమిటంటే, మేము అల్లా యొక్క ఆజ్ఞపై, కేవలం అల్లా యొక్క ఒక్క ఆజ్ఞపై హలాల్ని వదలడానికి సిద్ధపడితే హరాన్ని వదిలే మాకు అంత పెద్ద విషయం కాదు అని మనం రోజా ద్వారా, ఉపవాసం ద్వారా మనం ఆ సందేశాన్ని చేస్తాం. కానీ రంజాన్ లో చాలా మంది ఉపవాసాలు అయితే ఉంటారు, హలాల్ ఏంటి హరాం ఏంటి హలాల్ నుంచి కూడా దూరంగా ఉంటారు. కానీ ఎలాగైతే రంజాన్ అయిపోతుందో మళ్ళీ అదే హరాంపై వచ్చేస్తారు. పేదవాళ్ళ యొక్క ధనాన్ని దోచుకోవడం, వారి యొక్క ధనాన్ని సొంతం చేసుకోవడం, వడ్డీలు తినడం, సూట్ని తీసుకోవడం, ఇలా ఎంతో హరాం వాటిని మనం తింటూ ఉంటాము. అయితే సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా ఖురాన్ లో అంటున్నారు, ఎవరైతే హరాం తగ్గు తింటారో వారు ప్రళయం రోజున జహన్నంలో అగ్నిని తింటారు, వాళ్ళ యొక్క కడుపులో అగ్నిని వేయడం జరుగుతుంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. కాబట్టి మనం హరాం నుంచి దూరంగా ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా బఖరాలో ఈ విధంగా సెలవిచ్చాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని
తిజారత్ అంటే బిజినెస్ వ్యాపారాన్ని హలాల్ చేశాడు. అదే విధంగా సూద్ని అంటే వడ్డీని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హరాం చేశాడు. ఈ వడ్డీ తినడం ఇది యహూదుల యొక్క సిఫత్ అంటే వాళ్ళ యొక్క చేసే పనులు, యహూదీల యొక్క పనులు అవి. కాబట్టి మన ముస్లింలు ఇలాంటి పనుల నుంచి దూరంగా ఉండాలి. ఇది ఇస్లాంలో హరామైనది. తినడం వల్ల మనిషికి ఎంత నష్టం ఉంది అంటే ఎవరైతే హరాం తింటారో వారి యొక్క ఇళ్లలో నుంచి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తమ యొక్క బరకత్ అనే దాన్ని లాక్కుంటారు. అదేవిధంగా ఎవరైతే హరాం సంపాదిస్తారో, హరాం సంపాదిస్తే తమ భార్య పిల్లలను తినిపిస్తారో ఆ పిల్లల యొక్క భార్యలు గాని వారికి అనుసరించారు, వారి హస్బెండ్లకి అనుసరించారు. అదేవిధంగా ఎవరైతే హరాం తింటారో లేదా వాళ్ళ పిల్లల్ని హరాం తినిపిస్తారో ఆ పిల్లలు కూడా ఇస్లాం పై ఎక్కువ ఉండలేరు. ఎందుకంటే శైతాన్ వాళ్ళని ఎప్పుడు కూడా తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. అందువల్లనే మన హరాం నుండి దూరంగా ఉండాలి, ప్రయత్నించాలి. కనీసం కొంచెమైనా సరే హలాల్ ని మనం సంపాదించాలి. ఎందుకంటే ఎవరైతే హలాల్ సంపాదిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అది కొద్దిగా ధనమైనా సరే వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా బరకత్ అనేది ఇస్తారు. సోదరులారా, అదేవిధంగా 4 మరియు చివరి సందేశం రంజాన్ ఇచ్చేది ఏమిటంటే మనం అల్లాహ్ యొక్క ఆరాధనలు అనేవి చెయ్యాలి. ఒకవేళ రంజాన్ లో ఒక ముస్లిం ని చూసుకున్నట్లయితే రంజాన్ లో నఫిల్ నమాజులు చదవడం, సదకా ఖైరాత్ చేయడం, జిక్ర్ చేయడం, ఇలా ప్రతి ఆరాధనలు అయితే ముస్లిం చేస్తూ ఉంటారు. కానీ ఎలాగైతే రంజాన్ ముగిసిపోతుందో వెళ్ళిపోతుందో నఫిల్ దూరపు మాట ఫరజ్ కూడా చెయ్యరు. సోదరులారా, మనం రంజాన్ ముసల్మాన్ అవ్వకూడదు, మనం రంజాన్ ముస్లింలు అవ్వకూడదు. ప్రతి జీవితాంతం చనిపోయే వరకు ముస్లిం గానే ఉండాలి. ప్రతి జుమా ఖుత్బాలో ఒక ఆయత్ అనేది చదవడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయత్లు ఈ విధంగా అంటున్నారు, యా అయ్యుహల్లజీన ఆమను తఖుల్లాహ హక్క తుకాతిహి వలా తమూతున్న ఇల్లా వఅంతుం ముస్లిమూన్. ఓ విశ్వాసులారా, మీరు ఎంత శక్తి ఉందో ఆ శక్తి కలగా మీరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భయపడండి. అదే విధంగా మరణించినంత వరకు కూడా ముస్లిం గానే మరణించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. కాబట్టి మన రంజాన్ లో ఎలాగైతే నఫిల్ నమాజులను చేశామో, సదకా ఖైరాత్లను చేశాము, అదే విధంగా ఖురాన్ని చదివాము, అల్లాహ్ యొక్క మార్గంలో మన ధనాన్ని ఖర్చు పెట్టాము, రంజాన్ తర్వాత కూడా మన యొక్క వ్యవహారం ప్రవర్తన అనేది అదే విధంగా ఉండాలి. ఆ అలవాటు అనేది మారకూడదు. ఒకవేళ ఎవరైతే రంజాన్ లో ఎలాగైతే తమ జీవితాన్ని గడిపారు అదే విధంగా రంజాన్ తర్వాత కూడా తన యొక్క జీవితాన్ని గడిపినట్టయితే అతన్ని రంజాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వీకరించినట్లు. అల్లాహ్ మనం చేసిన రంజాన్ లో కార్యక్రమాలు పుణ్యాలు స్వీకరించాడో లేదు అని తెలుసుకోవడం ఎలాగా అంటే, రంజాన్ లో ఎలాగైతే ఒక మనిషి తమ జీవితాన్ని గడిపారో మంచి పనులు చేస్తూ అల్లాహ్ యొక్క ఆరాధనలు చేస్తూ ఎలాగైతే గడిపాడో అదే విధంగా రంజాన్ తర్వాత కూడా అతని జీవితం అదే విధంగా ఉంది అని అన్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని రంజాన్ ని స్వీకరించినట్లు అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని రంజాన్ ని స్వీకరించాడు, అతని రంజాన్ అనేది సాఫల్యం పొందింది అని అర్థం. కానీ ఒకవేళ మనిషి ప్రవర్తనలో గనక చేంజ్ వచ్చిందో, కొంచెం తేడా వచ్చిందో, అయితే దానికి అర్థం ఏమిటంటే మనిషి ఆ రంజాన్ ని సరిగ్గా చేయలేకపోయాడు, రంజాన్ లో తను అల్లాహ్ ఒక ఆరాధన చేయలేకపోయాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన రంజాన్ ని స్వీకరించలేదు అని అర్థం. కాబట్టి ఈ యొక్క సందేశం అనేది, ఈ యొక్క పాఠం అనేది రంజాన్ మనల్ని ఈ సంవత్సరం నేర్పి వెళ్ళింది. ప్రతి ఒక్కరూ రంజాన్ ఇచ్చిన సందేశాన్ని, రంజాన్ ఇచ్చిన పాఠాన్ని గుర్తు పెట్టుకుని తమ జీవితాలను గడపాలి. అప్పుడే మన జీవితాలు అల్లాహ్ యొక్క ఆరాధనలో వెళ్తాయి, అదే విధంగా మనం సాఫల్యం పొందుతాము. కాబట్టి మరోసారి నేను మీ అందరికి ఈదుల్ ఫిత్ర్ యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. తకబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం. చివరిగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దుఆ ఏమనగా, ఓ అల్లాహ్ మన
అందరినీ మనం ఆ రంజాన్ లో చేసిన ఆరాధనలను స్వీకరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసిన ఆరాధనలను స్వీకరించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు అదే విధంగా రంజాన్ లో ఎలాగైతే మనం జీవితాన్ని గడిపామో అదే విధంగా మన జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలని క్షమించుగాక. మమ్మల్ని పుణ్యాలు పనిచేసే హిదాయత్ని ఇవ్వుగాక. అదే విధంగా ఎవరైతే ముస్లింలు ఈ ప్రపంచంలో సుఖంగా లేరో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని సుఖాన్ని కల్పించు. అదే విధంగా ఎవరైతే ముస్లింలు ఈ ప్రపంచాన్ని వదిలేసి వెళ్ళిపోయారో అల్లాహ్ వారినిపై కరుణించు. అల్లాహ్ ఎప్పుడు వరకే మనం ఈ ప్రపంచంలో బ్రతికున్నామో తౌహీద్ బ్రతికేలా చూడు. అల్లాహ్ మమ్మల్ని మరణించిన తర్వాత జహన్నం నుంచి అదే విధంగా సమాధి యొక్క శిక్షల నుంచి కాపాడి మన యొక్క చివరి స్థానం జన్నతుల్ ఫిర్దౌస్ చేయుగాక. ఆమీన్. వఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వమా అలైనా ఇల్లల్ బలాగుల్ ముబీన్ برحمتك يا أرحم الراحمين والسلام على المرسلين والحمد لله رب العالمين. والسلام عليكم ورحمة الله وبركاته.